ఇదేంట్రా బాబు, హార్న్ కొడితే బండి ఆగిపోతుంది. నిజమండి బాబు, ఇది హార్న్ కొడితే బండి ఆగిపోతుంది. ఎందుకో తెలుసా? ఎందుకో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ రోజు మనం ఈ విచిత్రమైన కంప్లైంట్ ని సాల్వ్ చేస్తూ మాట్లాడుకుందాం. అసలే చాలా గ్యాప్ వచ్చేసింది మనకి. ఇంకా మ్యాటర్ లోకి అయితే వచ్చేద్దాం. ఈ వెహికల్ అయితే కస్టమర్ తీసుకురాలేదు. నాకు బాగా కావాల్సిన మెకానిక్ ఫ్రెండ్ అయితే ఈ బండి తీసుకుని వచ్చారు. బ్యాటరీ అయితే కొత్తదే, కాయిల్ బేస్ కూడా వేసాను అని చెప్పారు నాకు ఇచ్చే ముందు. సో సెల్ఫ్ అయితే అవ్వట్లేదు, బ్యాటరీ అయితే చాలా వీక్ గా ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాలో 1 by 1 అని చెప్పుకుంటూ వచ్చేద్దాం. ఇప్పుడైతే కిక్ కొట్టి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. బండి అయితే హార్న్ నొక్కినప్పుడు ఎలా ఆగిపోతుందో అలా చెకింగ్ లో కూడా ఆగిపోతుంది. అంత వీక్ గా ఉంది బ్యాటరీ. చూసారు కదా, చెక్ చేయడానికి కూడా వీలు లేకుండా చెకింగ్ లో కూడా బండి ఆగిపోతుంది. ఇదంతా ఛార్జింగ్ కరెంట్ రాకపోవడం వల్లే. ఇప్పుడు ఛార్జింగ్ కరెంట్ ఎలా చెక్ చేసుకోవాలో చూసుకుందాం. ఇలా కాదని బ్యాటరీ అయితే ఫుల్ గా ఛార్జింగ్ పెట్టాను. సో ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఒకసారి ఛార్జింగ్ కరెంట్ ఎలా వస్తుందో చెక్ చేస్తున్నాను చూడండి. మీరు చూసినట్లయితే అది 8.90, అంటే అంతకు మించి పెరగట్లేదు. సో మనకి ఛార్జింగ్ పాయింట్ అయితే ఇది కాదు, కనీసం మనకి 14 పైనే చూపించాలి. కాయిల్ బేస్ జాక్ కి వైట్ అండ్ గ్రీన్ వైర్స్ వస్తాయి. మనం డైరెక్ట్ బల్బ్ చెక్ చేసేసుకోవచ్చు. ఎర్త్ మెయిన్ కింద బల్బ్ అయితే బాగానే వెలుగుతుంది. సో నా దగ్గర ఉన్న కాంటాక్ట్ క్లీనర్ కూడా వాడి ఒకసారి ఛార్జింగ్ కరెంట్ ఏమైనా పెరిగిందా చెక్ చేద్దాం. ఇప్పుడు పెద్దనే వెళ్ళరా, ఒకసారి యాక్సిలేటర్ తెచ్చు. మీరు ఇచ్చేయమన్నప్పుడు చెయ్యి. ఇందాకడ మీద కొంచెం పెరిగింది అంతే, మనకి ఇది సరిపోదు. అసలు ఏంటో కంప్లైంట్ 1 by 1 అన్ని చెక్ చేసుకుంటూ వెళ్దాం. అసలు ఏమైంది అని ఆతృత నాకు ఎప్పటికప్పటికి పెరుగుతూ వస్తుంది. చూద్దాం ఏమవుతుందో. 1 by 1 అన్ని చెక్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్ మనం చెక్ చేయాల్సింది అయితే ఛార్జింగ్ రిలే చెక్ చేసుకోవాలి. అది కూడా మనకి కౌల్ సెట్లో సైడే ఉంటుంది. సో నేను అది కూడా చెక్ చేశాను. అది 18, 17 పైనే రావాలి. అది కూడా రావట్లేదు. సో మనం నెక్స్ట్ చెక్ చేయాల్సింది కాయిల్ బేస్ అనమాట. కాయిల్ బేస్ కొత్తదనడం వల్ల మనం దాన్ని ఇగ్నోర్ చేసాం, కానీ అదే మెయిన్ కంప్లైంట్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసారు కదా, 3 పాయింట్స్ అంటే 3-4 పాయింట్స్ మించి రావట్లేదు మనకి. ఇక్కడ ఇంచు కాయిల్ బేస్ నుంచి అయితే మనకి 17-18 పాయింట్స్ పైనే వస్తుంది. ఈ ఛార్జింగ్ అంతా మనకి ఛార్జింగ్ రిలే దగ్గర స్టాప్ అయ్యి బ్యాటరీకి ఎంత కావాలో అంత, అంటే 14 లేదా 15 పాయింట్లు మాత్రమే వస్తుంది. సో మనకి కాయిల్ బేస్ నుంచి రావట్లేదు కాబట్టి మీకు వేరే బండిని ఒకసారి కాయిల్ బేస్ నుంచి దానికి ఎంత కరెంట్ అయితే వేరే గ్లామర్ BS6. సో నా దగ్గరికి రిపేర్కి వచ్చింది. చెక్ చేసి చూపిస్తాను మీకు. మీరు గమనించినట్లయితే చూసారు కదా, రేట్ చేసే కొద్ది పెరుగుతుంది. నాకు వీడియో తీసేవాళ్ళు లేక నేనే వీడియో తీస్తాను, అందుకే షేక్ వస్తుంది. సో లాస్ట్ పాయింట్ అయితే మనం రేట్ చేసేటప్పటికి 19 పాయింట్లు ఈజీగా చూపిస్తుంది. ఫైనలీ కొత్త కాయిల్ బేసే కంప్లైంట్. సో వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. కొత్త కాయిల్ బేస్ వేస్తే వర్క్ అయితే డన్.